లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పరిశుద్ధాత్మ తండ్రి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దైవజనులారా, ప్రభు క్రీస్తు యొక్క స్నేహితులారా, ఈరోజు శుక్రవారం మార్చి నెల 6వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత లూకు గారు రాసిన శుభవార్త నుండి 21వ అధ్యాయము వచనములు 34 నుండి 38 వరకు. అప్రమత్తత. తుచ్చ విషయాసక్తితోనూ త్రాగుడుతోనూ చీకు చింతలతోనూ మీరు మందమతులుగాక అప్రమత్తులై ఉండు. లేనిచో ఆ దినము అకస్మాత్తుగా ఉచ్చువలే వచ్చును. ఎలైనా ఆ రోజు భూలోకవాసులందరిపైకి వచ్చును. మీరు రానున్న సంఘటనల నుండి రక్షించబడుటకును మనుష్య కుమారుని సమక్షమున నిలవబడుటకును కావలసిన శక్తిని పొందుటకును ఎల్లప్పుడూ జాగరీకులై ప్రార్థనలు చేయండి. ప్రతిరోజు యేసు దేవాలయమున ఉపదేశించుచు రాత్రి వెలుపలకు వెళ్ళి ఓలువు పర్వతంపై గడుపుచుండెను. ఆయన బోధలు వినుటకై దేవాలయమునకు ప్రజలందరూ పెందలికడ వెళ్ళిడివారు. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసువా వందనం, పరిశుద్ధాత్మ ప్రభువా వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దైవ కుమారులారా, దేవుని బిడ్డలారా, యేసయ్య ఈ పరిశుద్ధమైన తపస్కాలంలో, శ్రమదినాలలో, ఈరోజు శుక్రవారం, యేసయ్య మనందరితో కూడా ఈ మాటలు పలుకుతున్నారు. మీరు చాలా అప్రమత్తతో ఉండండి. రాబోయే గడియ కోసం, అంటే రెండవ రాకడ కోసం మీరు అప్రమత్తతో ఉండండి. తుచ్చ విషయాసక్తితోనూ త్రాగుడుతోనూ చీకు చింతలతోనూ మీరు మందమతులుగా ఉండకండి. తాగుడికి అనే బానిస ఎప్పుడైతే తాగుడికి బానిస అయిపోయామో ఇంకా ఆ మార్గం ఉంటే మనం పోతాం. రోజు అది మందు లేకపోతే బ్రతకలేరు. అలాగే వ్యభిచారానికి అలవాటు పడిన వాళ్ళు కూడా అంతే. రోజు వ్యభిచారం చేస్తే కానీ వాళ్ళు ఉండలేరు. తాగుడికి అలవాటు పడిన వాళ్ళు తాగుడికి ఉండలేరు. ఇలాగా తుచ్చ విషయాల కోసం ఆసక్తితో ఉండకుండా, తర్వాత త్రాగుడికి బానిస కాకుండా, ఈ లోక ఆశలకు బానిస కాకుండా మీరు జాగరీకులై ఉండండి. మందమతులు కాకండి. లేనిచో ఆ దినము అకస్మాత్తుగా మీ మీద వచ్చేవలే పడుతుంది. ఎలైనా ఆ రోజు భూలోకవాసులందరిపైకి వస్తుంది. ఒక ఇండియా మీదకే కాదు, ఒక అమెరికా మీదకే కాదు, ఒక పాకిస్తాన్ వాళ్ళకి కాదు, లేకపోతే యెరూషలేము వాళ్ళకి కాదు. ప్రభు క్రీస్తు రాకడ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం, ప్రతి మానవుడిపై కూడా పడుతుంది ఆ రోజు, ఆ గడియ. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అర్థమవుతుందా? జాగ్రత్తగా ఉండండి. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి కూడా, ప్రతి మనుషుడికి కూడా ఆ రోజు ఫేస్ చేయాల్సి వస్తుంది. దానికోసమే మీరు తయారై ఉండండి. రానున్న సంఘటనల నుండి రక్షించబడటకు మనిషి కుమారుడు సమక్షంలో నిలబడడానికి, దానికి శక్తిని మనం పొందాలి. దేవుడు ప్రభు క్రీస్తు వచ్చినప్పుడు ఆయన దగ్గర నిలబడే శక్తి మనకు ఉండాలి. దానికోసం మనం ఏం చేయాలి? యేసయ్య చెప్తున్నారు, రానున్న సంఘటనల నుండి రక్షించబడడానికి, మనిషి కుమారుడు సమక్షంలో నిలవబడడానికి కావలసిన శక్తి పొందడానికి ఎల్లప్పుడూ జాగరీకులై ప్రార్థన చేయండి. అంతే. ₹1,00,00,000 ఇవ్వండి అని అనలేదు యేసయ్య. లేకపోతే ఒక కిరీటాన్ని తయారు చేసి, బంగారు కిరీటం ఇవ్వండి, వజ్రాల కిరీటం ఇవ్వండి, లేకపోతే వడ్డానాలు ఇవ్వండి అని అడగలే. ప్రార్థన చేయండి. రెండవ రాకడికి కోసమై మీరు తయారై ఉండండి. ప్రభు క్రీస్తు ముందు నిలబడడానికి, శక్తిని పొందడానికి ఏం చేయాలి? డబ్బులు కూడబెట్టండి అనలే, ధనాన్ని కూడబెట్టండి అనలే,
బంగారాన్ని కూడబెట్టండి అనలే, బంగ్లాలు కూడబెట్టండి అనలే, కార్లు బంగ్లాలు ఉండాలని అనలేదు. కేవలం నీకు ఉండాల్సిందేటి ప్రార్థన చేయండి చాలు. ఆ గడియ ఆ రోజు ప్రభు క్రీస్తు ముందు నిలబడడానికి నీకు శక్తి కావాలి. ఆ శక్తి నీకు ఎలా వస్తుందంటే నువ్వు ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేస్తే నీకు ఆ శక్తి వస్తుంది. అప్పుడు రెండవ రాకడలో ప్రభు క్రీస్తు వచ్చినప్పుడు అది అందరి మీద వస్తుంది. ప్రపంచంలో ప్రతి ఒక్కడి మీద, ఇది హిందువుల మీద లేకపోతే క్రైస్తవుల మీద, ముస్లింల మీద, బౌద్ధుల మీద కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడి మీద కూడా ప్రభు క్రీస్తు కనబడతాడు. అందరికీ కనబడతాడు, నో డౌట్. నువ్వు ఏ మతానికి చెందిన, ఏ కులానికి చెందిన, ఏ దేశానికి చెందిన, నువ్వు ఎవడమైనా సరే ప్రభు క్రీస్తు ముందు నువ్వు నిలబడాలి అంటే నువ్వు ప్రార్థన చేయాల్సిందే. ఆ రోజు ఆ గడియ తప్పకుండా అందరిపైన కనబడుతుంది. ప్రభు మేము దీవించును గాక. ఆమేన్. దానికోసమే మనం తయారై ఉండాలని యేసే మనతో చెప్తున్నారు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.